హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా జిందగీ ఛానల్. ఇప్పుడు మనతో ఉన్నారు అనిల్ నక్క. తిను ఎవరు అని మీరు ఆలోచించకండి. ఈ ఇంటర్వ్యూ ఆర్ ఇంట్రాగేషన్ అయిపోయినప్పుడు మీకే తెలుస్తుంది. హాయ్ అని. సో మీకు తెలుసు, ఒక సినిమా తీయడం అనేది ఒక సినిమా చూసినంత ఈజీ కాదు. దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ తెలిసి కూడా ఒక డైరెక్టర్ చాలా నవ్వుతూ కనిపిస్తాడు, ఎందుకంటే అదంతా తన ఇష్ట ప్రకారం చేస్తాడు కాబట్టి. అండ్ అనిల్ మన ముందుకి సంజీవ్ అని ఒక ఇండిపెండెంట్ ఫిలింతో వచ్చాడు. ఆ ఫిలిం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. సంజీవ్ సినిమా గురించి మీకు చెప్పాలి అంటే, మొన్న ఈ సినిమా పోస్టర్ని మధుసూదన్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు లాంచ్ చేశారు. సో ఆ మూవీ గురించి మాట్లాడడానికి అనిల్ మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్, సంజీవ్ మూవీ జర్నీ ఎలా మొదలైంది? సంజీవ్ 2 years బ్యాక్ ఒక చిన్న కథ, ఒక క్లైమాక్స్ పట్టుకొని కథ స్టార్ట్ చేసినాం. చిన్న 20 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. బట్ ఇట్స్ డెవలప్డ్ బై టీమ్గా కలిసి రాస్తూ రాస్తూ డెవలప్మెంట్లోకి వచ్చింది. ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక 1 hour 10 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్గా తయారు. ఓకే. సో లైక్ మీరు మీ టీం గురించి కొంచెం చెప్తారా? ఈ మూవీ వర్క్ చేసిన గురించి. టీమ్ అంటే ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు నేను ఒక్కనే ఉండే. దాని తర్వాత నా థియేటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యాక్టర్స్గా బిల్డ్ అవుదామని, అసలు నేను కూడా యాక్టర్ని డైరెక్టర్గా టర్న్ అయ్యాను కాబట్టి అలానే యాక్టింగ్ ఛాన్స్ల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం గ్యాదర్ అయ్యాం. టీమ్ అప్ప అని ఒక 5 members గ్యాదర్ అయ్యి 5 members రైటింగ్లో కానీ రాసుకోవడం, ప్రతి ప్రీ ప్రొడక్షన్ పనులు చేశాను. టీమ్ 5 అప్ప అంటే అని పార్థు, పవన్, హరీష్, ఇట్లా 5 members అన్నటువంటి టీం. ఫంటాస్టిక్. సో స్క్రిప్ట్ లో కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళ క్రెడిట్స్ ఇచ్చారు. షూర్ ఖచ్చితంగా. వాళ్ళు లేకపోతే ఇట్లా అంటే ఇండస్ట్రీలో లైక్ క్రెడిట్స్ అనేది ఇవ్వకపోవడం ఉండకుండా డైరెక్టర్ రిటర్న్ డైరెక్టర్ పైన ఒకటి పేరే పడుతుంది. అండ్ అతను ఒక్కటే రాసాడా, మిగతా వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారని తెలియదు. అందుకే సంజీవ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ బై టీమ్ అప్ప, రైట్? రిటర్న్ బై అనిల్ నక్క, బట్ ద ఎగ్జిక్యూషన్ అని ప్రతి ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎగ్జిక్యూటెడ్ బై టీమ్ అప్ప. ఓకే, ఫంటాస్టిక్. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలి అంటే, ఒకప్పుడు అంటే రీల్స్ ఉండేవి, మన ముందు జనరేషన్స్ వాళ్ళకి రీల్స్ ఉండేవి. ఇప్పుడు కంపారిటివ్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది కొంచెం ఈజీ అయింది అంటున్నారు. అది నిజంగా ఈజీ అయిందా, లేక జస్ట్ అవుట్ సైడర్స్ ఒపీనియన్? ఈజీ అయింది ఒకప్పటితో పోలిస్తే. ఓకే. బట్ ది థింగ్ ఈజ్, మనం ధైర్యం చేయాలి, కథల్ని నమ్మాలి ఫస్ట్. ఈజీ అయింది. ఇంతకుముందు చాలా ప్రాసెస్, చాలా కష్టం ఉండేది. నువ్వు అన్న రియల్ టైంలో కాకుండా ఇప్పుడున్న టైంలో కూడా పెద్ద పెద్ద కెమెరాలు కావాలి అంటున్నారు. బట్ మనకున్న బడ్జెట్లో మనం ఏదైనా కథ చెప్పాలనుకుంటే ఈజీగా చెప్పచ్చు. ఓకే. అండ్ సంజీవ్ అంటే 1 hour 10 minutes అంటే ఒక ప్రాపర్ ఇంగ్లీష్ ఫిల్మ్ లెంగ్త్ లాగా ఉంటుంది. తీయడానికి బడ్జెట్ ఎంత అయింది? బడ్జెట్ ఇట్స్ మెయిన్గా కొలాబరేషన్స్. నాకు మ్యూజిక్ కానీ, డిఓపి కానీ, ఎవరు కానీ ప్రతి వాళ్ళు కొలాబరేషన్స్కి వచ్చిన. యాక్టర్స్ అయితే నాకు 24 members ఫ్రీగా చేసిన. సో అదేవిధంగా ఒక అరౌండ్ 6 lakhs చేస్తాను. సో లైక్ దీనికి ప్రొడక్షన్ ఎవరిని అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ గురించి చెప్పండి. సినిమా తీయడం ఒకటి, సినిమాని లైక్ జనాలకు డబ్బు పెట్టించడం అనేది కంప్లీట్ వేరే. ఆ డబ్బుని ఎట్లా లైక్ ప్రొడక్షన్ ఎలా చేశారు? అసలు ఫస్ట్ టైం నేను డైరెక్షన్లో ఇంతకుముందు నేను యాక్టింగ్గా చాలా మంది తెలుసు, బట్ డైరెక్షన్లో లేను. అది ఎవరు నమ్మలేకపోయారు. ఫస్ట్ తిరిగాను, లైక్ 40 to 45 people దగ్గర దాకా నరేషన్ వచ్చాను, ఎక్కడ అప్రోచ్ అవ్వలేదు. సో దట్ దెన్ ఎక్కడ అవ్వట్లేదు, మనమే ప్రూవ్ చేసుకోవాలి, మనమే రిస్క్ చేయాలనే ఒక పాయింట్ మీద ఐ వెంట్ ఫర్ ద పర్సనల్ లోన్స్, బ్యాంక్ నుంచి తీసుకొని నేనే సెల్ఫ్ ఫండెడ్గా చేశాను. లైక్ రిస్క్ అనిపించలేదా మరి? లైక్ వాట్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యారంటీ ఉండదు, పెద్ద పెద్ద సినిమాలకే ఉండట్లేదు. సో మీరు ఎట్లా పెట్టారు డబ్బులు, అవి తిరిగి వస్తే ఎట్లా? అంటే మనమే రిస్క్ చేసుకోవద్దు, ఇంకోటి చేస్తాం అంటే అది ఇంకోటి పెట్టాలని కూడా రిస్కే కదా. సో మీరు బేసిక్గా యాక్టర్ అవ్వాలని, యాక్టర్స్ ఫస్ట్ టైం కదా? అంటే కొంతమంది డైరెక్టర్స్ టర్న్స్ యాక్టర్స్ ఉంటారు, యాక్టర్ గా మాత్రం డైరెక్టర్లు ఉంటారు. అంటే లైక్ మీరే కేటగిరీ చెందిన యాక్టర్ టర్న్ టు క్రియేట్ ఈస్ ఆపర్చునిటీ. ఓకే. సో డైరెక్టర్ అవ్వాలన్నది అయితే మీకు డ్రీమ్ కాదు? డ్రీమ్ కాదంటే నా కోసం నేను చేసుకుంటే డైరెక్షన్. ఓకే. అవతల వాళ్ళకి చేయదు, ఎందుకంటే నాకు అవకాశం రాకపోవడం వల్ల నేను డైరెక్టర్గా మారి. ఓకే, ఫంటాస్టిక్. చాలా డెప్త్ ఉన్న ఆన్సర్ ఇది. సో లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందులో మీరే యాక్ట్ చేశారు హీరోగా. హీరో అంటే ఇలా ఉండాలి అని ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం రూల్స్ మారినాయి. హీరో అంటే 6 అడుగులు ఉండాలి, తెల్లగా ఉండాలి, ఆ రూల్స్ ఇప్పుడు లేవు. బట్ లైక్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ కి బ్రాడ్ మైండెడ్నెస్ వచ్చిందంటారా? అంటే నేనే హీరో అంటే నువ్వు హీరో అంటే అని అంటారా, లేకపోతే వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు? లైక్ ప్రొడక్షన్ గురించి వదిలేండి, మీ టీం గురించి కానీ ఇందులో అంటే కొన్ని ఉంటాయి, బట్ ఇట్ కేస్ మారింది, చాలా మారింది. మొత్తం మారిందని చెప్పి మొత్తం మారలేదు అయితే. ఓకే. సో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనే ట్రెండ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కానీ, వివేక్ అత్రేయ కానీ వీళ్ళంతా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చారు.
సో షార్ట్ ఫిల్మ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పటికీ రిలవెంటా? ఇప్పుడు లైక్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాం, మీలా చాలా మంది వద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక మంచి జోనర్, లైక్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి లైక్ ఆ ఫేడ్ అవుట్ అయిపోయిందా, అంటే లైక్ అందరూ తీయటం వల్ల? షార్ట్ ఫిలిం పెద్ద ఫిలిం అని కాదు, మనకు వచ్చిన వర్క్ని మనకు తెలిసిన స్టోరీని ఎంతసేపులో ఎలా చెప్తాం అనేది పాయింట్. అది తెలిసిందంటే ఇండస్ట్రీలో ఎవరైనా ముందు తీసుకెళ్తారు అంతే, ఏది ఫేడ్ అవుట్ అవుతుంది. సో ఇట్స్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ టెల్లింగ్ షార్ట్ ఫిలిం అంతా. ఓకే. సో సంజీవ్ ని మీరు లైక్ మధుర సుధారెడ్డి గారు లాంచ్ చేశారు కదా, అసలు మధుర ఆడియోకి ఎలా అప్రోచ్ అయ్యారు? నేను ఏదైతే ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత మినీ ఓటీటీస్ కానీ అంతా అప్రోచ్ అవుతున్నా. అదే టైంలో మన దాంట్లో 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా ఒక పాట రిలీజ్ ఉంది. ఓకే, సూపర్. సో ఆ 4 పాటలతో నేను మధుర మెయిల్ ఐడికి అప్రోచ్ అనిపిస్తుంది. ఒక మెయిల్ పెట్టగానే ట్రైలర్ అండ్ సాంగ్స్ ఇట్లా అటాచ్ చేసి పెట్టగానే నాకు విష్ణు గారి నుంచి ఇమీడియట్గా మెయిల్ రిప్లై వచ్చింది. విత్ ఇన్ నెక్స్ట్ డే 2 డేస్లో నాకు రిప్లై వచ్చింది. ఆఫీస్ పిలిపించి ఇక్కడ లైక్ డిస్కషన్ జరిగింది. ఫాస్ట్గా జరిగింది ప్రాసెస్. లైక్ వాళ్ళ సపోర్ట్ బాగుంది. యా షూర్. సో లైక్ శ్రీధర్ సార్ మీకు ఏమైనా మాట్లాడారా, మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా ఇండస్ట్రీ గురించి అంటే ఇచ్చారు. లైక్ ఎలా జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అదంతా సార్ అంటే ఒక ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషి దగ్గర మనం పడ్డప్పుడు ఈవినింగ్ ట్రావెల్స్. సో సినిమా జర్నీ గురించి కొంచెం చెప్పారు, మీ జర్నీ గురించి కొంచెం చెప్తారా? అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ ఇంటి ఎక్కడ? మాది సిద్దిపేట జిల్లా చేరియాల. ఓకే. అక్కడ పుట్టి ఇంటర్ వరకు ఊర్లో చదివాను. ఇంటర్ ఫెయిల్ కానీ హైదరాబాద్కి వచ్చాను. లైక్ చిన్నప్పటి నుంచి లైక్ స్కూలింగ్ నుంచి నేను సినిమాల మీద ప్యాషన్ ఉండేది. సో హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చి ఇక్కడ ట్రావెల్లో ఉన్నాను. ఓకే. లైక్ ఇక్కడ చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్, ఇంటర్ ఫెయిల్ అయ్యారా లైక్ కావాలని ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా సబ్జెక్ట్. ఓకే. సో లైక్ అంటే అంతేగాని సినిమా ఇష్టంతో కావాలని ఇంటర్ ఫెయిల్ అలా. ఓకే. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు కానీ, మీ సినిమా అంటే ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు కానీ? రియాక్షన్ అంటే భయం, అందరిలానే భయం. ఏమైపోతాడో కొడుకు 100% భయం అంతే. సో ఆ ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసేదాకా వచ్చారు అంటే డెఫినెట్గా చాలా కష్టాలు పడి ఉంటారు ఈ గ్యాప్లో. సో ఆ ఇంటర్ ఫెయిల్కి ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయడానికి మధ్య ఎంత గ్యాప్? 2016 నుంచి 9 ఇయర్స్. 9 ఇయర్స్ పాటు అంటే లైక్ ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ అయినాడు, ఒక 1 ఇయర్ ఖాళీ ఉన్నప్పుడు వాడి ఇంట్లో ఏం చేస్తారు, నెక్స్ట్ టైం అని అడుగుతారు. వాడి ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వెళ్ళాడు, రిలేటివ్లు అడుగుతారు. ఇవన్నీ ఈ 9 ఏళ్ళు మీ పేరెంట్స్ ఇట్లాంటివి చాలా పడుంటారా, లేక పడినా అవి మీ దృష్టికి రావడం లేదు? పడతారు అంటే నా ఏజ్ కనబడకుండా నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఇక్కడ అంటే వీడు ఇంత పెద్దోడు అయ్యిందని తెలియకుండా ఉండేవాడిని. సో వాళ్ళ దృష్టిలో నేను చిన్నపిల్లాన్ని. సో లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా మీరేం చదివాను, వచ్చి ట్రయల్స్ చేసుకుంటూ ఇంటర్ కంప్లీట్ చేశాను. నేను మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను హైదరాబాద్లోనే. ఓకే. నేను కాలేజ్ స్టాఫ్ అని డిగ్రీలో మళ్ళీ. సో దట్ అలా ప్రాసెస్ అంటే అక్కడ ఫెయిల్ అయిందని నేర్చుకొని. సో ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాల కోసం వచ్చారు, మరి లైక్ మళ్ళీ డిగ్రీ ఎందుకు అంటే బ్యాకప్ లాగా? బ్యాకప్ అంటే మనకు చదువు అవసరం. ఆ దృష్టిలో చదువు అవసరం లేదన్న, చదువు ఉంటేనే ఏదైనా తెలుసు. నేను డిగ్రీ చేశాను కాబట్టి నాకు హైదరాబాద్లో కొద్దిగా ప్రపంచం తెలిసింది. హైదరాబాద్లో ఎగ్జామ్స్ ఎలా రాస్తారో తెలిసింది, మనుషుల స్వభావం ఎలా ఉంటుంది, ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలిసింది. ఇప్పుడు నేను కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే వర్క్ స్పేస్లో దొరికే ఫ్రెండ్స్ సోర్ఫుల్గా ఉండకపోవచ్చు. బట్ అక్కడ డిగ్రీలో ఉండే ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉంటుంది. సో లైక్ అంటే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతాయి ఆబ్వియస్లీ. అవి కూడా అన్ని లెర్నింగ్. అంతే, అన్ని నేర్చుకోవడం. ఇక్కడికి ఈరోజు కూడా సంజీవ్ నేర్చుకోవడం, ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాం ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్. సో కాలేజ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేది కాలేజ్లో? అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ లవ్ కానీ కాలేజ్లో? ఎక్కువ వెళ్ళకపోయేది, ఆడిషన్లకని షూటింగ్ తిరిగేది. ఓకే. సో లైక్ అదే కాలేజ్లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళు సపోర్ట్ చేసేది. నేను అప్పటికి దేత్తడిని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో నేను యాక్టింగ్ చేయడం వల్ల లైక్ సమ్ రికగ్నిషన్ అనేది ఉండడం వల్ల కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా నాకు సపోర్ట్ చేసేవారు. లైక్ యూ కెన్ గో అనే విషయం మీద. ఎట్లా వచ్చింది దేత్తడిలో ఆపర్చునిటీ? తమిళ మీడియా ఐడియా నుంచి లైక్ అక్కడికి వెళ్ళేవాడిని ఆఫీస్కి. నేను ఆన్ ద టైం యాక్టింగ్ చేయాలి అని తిరుగుతున్న టైంలో హైదరాబాద్కి వచ్చి నాకు కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. నంబర్ ఆఫ్ టైమ్స్ అప్రోచ్ చేయడాక ఒక ఛాన్స్ ఇచ్చారు. అందులో నా స్లాంగ్ అనేది వాళ్ళకి చాలా బాగా పడింది అనిపించి రిపీటెడ్గా నాకు ఛాన్స్ ఇచ్చారు. ఓకే. సో అట్లా కాలేజ్ టైంలో 7 times కూడా చేస్తాను. అంతే. ఫెంటాస్టిక్.
సో లైక్ అంటే ఇంత జర్నీ ఉంది మీకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ కానీ ఇంత జర్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్కి లైక్ కొంచెం ప్రివిలేజ్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ వల్ల కానీ వాళ్ళ ఎవరు కానీ ఛాన్సెస్ రావచ్చు. సో వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా అరే మనకి వెనకాల ఒక పెద్ద తలకే ఉంటే మనకు కొంచెం ప్రాసెస్ ఈజీ అయ్యేది, ఇన్ని ఆఫీసులు గడపదొక్క అవసరం ఉండేది కదా అని అనిపించింది. ఏముండదు బ్రో, వాళ్ళకి ఏమున్నా ఎంట్రీ పాస్ అంతే. ఎవరైనా ఇప్పుడు ఈరోజు వచ్చేసారు బాగా చేయకపోతే వెళ్ళిపోతున్నారు, ఎంట్రీ పాస్ అంతే, అదేం పెద్ద వాళ్ళకి. బట్ ఆ ఎంట్రీ పాస్ కూడా లైక్ చాలా మంది దగ్గర ఉండదు కదా. ఉండదు అని అంటే ఇట్స్ ఆల్ అవర్ లక్ అంతే. అంతే మనం అనుకుందాం ఒక పని చేద్దాం. ఓకే, సో షార్ట్ ఫిల్మ్స్ లైక్ ఫేడ్ అవుట్ అవ్వలేదు ఇప్పటికీ ఉన్నాయి అంటున్నారు కదా. మీరు ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ కి లైక్ ఈ కథకి ఈ లింక్ కరెక్ట్ అని ఎలా ఫిక్స్ అయ్యారు? అంటే షార్ట్ ఫిల్మ్ చెప్పలేమా? నేను ఫస్ట్ కథ రాసుకుంది 20 నిమిషాలు, ఫస్ట్ పార్ట్ 20 minutesకి రాసుకున్నాను. షార్ట్ ఫిల్మే చేద్దాం. వెన్ గోయింగ్ స్టోరీ దీన్ని డెవలప్ చేయొచ్చు, ఇంకా ఇంకా ఇన్పుట్స్ యాడ్ చేయొచ్చు అనుకుంటానే డే ఒక 6 months వరకు అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. రోజుకి 5 నిమిషాలు, రోజుకి 10 నిమిషాలు, ఇలా మారవచ్చు. టీంతో డిస్కషన్ జరుగుతున్న టైంలో అది ఎక్స్టెండ్ అయింది అంతే 1 hourకి. మేము 1 hour తీయాలని తీయలేదు. ఓకే, సో ఈ జర్నీలో ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ జర్నీలో కానీ మీరు హైదరాబాద్ జర్నీలో కానీ బిటర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏమని చెప్తారు? లైక్ అంటే ఒక స్టేజ్లో అంటే డైలీ మోటివేషన్తో ఉండొచ్చు మనం, ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుంది. బట్ ఎప్పుడైనా ఏంటి మనకి ఇట్లాంటి ఇన్సల్ట్లు అసలు ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి అని ఎప్పుడైనా అనిపించిన సంఘటనలు కానీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అంటే చెప్పండి. అంటే లైక్ డబ్బులే ఇప్పుడు తినడానికి అంటే లైక్ ఎఫర్ట్ చేయలేని చూసినాం దట్ టైం అంతే. అదొక్కటే అదొక్కటి కడుపు నిండి ఉందంటే వీ కెన్ గో ఆన్. సో 3 పూట్ల మంచి భోజనం దొరికితే మనం ఎంతైనా కష్టపడగలుగుతాం. అది లేని రోజు బాగా అనిపిస్తుంది. సో ఇండస్ట్రీలో లైక్ డబ్బు రావడం కొంచెం కష్టం, స్టార్ట్ అవ్వడం కష్టం. స్టార్ట్ అయినాక అంటే మనం ఎలా ప్రూవ్ చేసుకుంటాం. సో ఈ సంజీవ్ అనేది ఎన్ని డేస్ షూట్ చేశారు? 4 days. 4 days 4 days లో లైక్ 1 hour 2 minutes. సో లైక్ కంప్లీట్ గా నాన్ స్టాప్ గా వర్క్ చేసి ఉంటారు. మీ టీం చాలా సపోర్ట్ చేసి ఉంటారు. వాళ్ళు లేకపోతే జరిగేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 4 days మార్నింగ్ 5 స్టార్ట్ చేసేవాళ్ళం, నెక్స్ట్ డే మళ్ళీ 3కి 24 calls ఇట్లా చేసేవాళ్ళం టు కంట్రోల్ ద ఎక్స్పెన్సెస్. కాల్ షీట్ అంటే లైక్ యాక్టర్స్ కి పే చేయలేదు, యాక్టర్స్ అంతా కొలాబరేషన్ వచ్చారు కాబట్టి. ఓకే, సో సినిమాటోగ్రాఫర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొంచెం చెప్పండి. వాళ్ళు అసలు ఈ టీంలో ఎలా వచ్చారు? సినిమాటోగ్రాఫర్ భూపతి కేవై ఉన్నారు. ఓకే, అన్న ఎట్లా అంటే నేను ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని బడ్జెట్ కి భయపడి ఎవరు ఇన్వెస్ట్ ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. అంటే స్క్రిప్టింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఆగిపోయినాయి. ప్రతి దాంట్లో భూపతి ఉన్నాను నాతోటి. సో దట్ నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు కూడా వెంటనే వెళ్ళి అప్రోచ్ కాగానే చదువు చేద్దాము అన్న. నీకు ఎక్కడ పరిచయం కామన్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ భవానీ అని ఓకే, తను ఒక సినిమా వర్క్ చేసింది అక్కడ, ఆయన అసోసియేట్, అలా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. బట్ హానెస్టీ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని నచ్చి ఆయన ఎలా హెల్ప్ అయ్యారు మూవీకి? ఆయన మీరు అనుకున్న కథని బాగా తీసుకొచ్చారు. నేను చెప్పంగానే కరెక్ట్ అప్రోచ్ అని తీసుకొచ్చాడు విజువల్గా. కానీ నెక్స్ట్ మినిట్ ఆ 4 days లో నేను ఫుటేజ్ కొట్టగలగాలంటే ముందు సపోర్ట్ చేయాల్సింది డిఓపి. ఎందుకంటే 24 hours ఓవర్ పని చేయాలి, ఆయన పని చేశారు. సో లైక్ అంటే ఇప్పుడు మీరు టెక్నికల్ గా ఇప్పుడు ఒక డైరెక్టర్ కి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలా, లేక నాకు స్టోరీ టెల్లింగ్ ఉంది నేను చెప్పగలను, మిగతా సినిమాటోగ్రాఫర్ చూసుకుంటాడు అన్న, లేకపోతే మీకు మొత్తం షార్ట్ డివిజన్ కానీ అంత మైండ్ లో? టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, లేకపోతే అప్పుడు రైటరే అవుతాడు డైరెక్టర్. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే డైరెక్టర్ అవుతాడు. సో మీరు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎలా డెవలప్ చేసుకుంటారు? ఇంటర్నెట్ లైక్ ఫిల్మ్ స్కూల్స్ అట్లా? లేదు, నేను యాక్టింగ్ మీద థియేటర్కి వెళ్ళాను, బట్ డైరెక్షన్ మీద ఇంటర్నెట్. సో ఆ టెక్నికల్ గా లైక్ అంటే ఎట్లా మీరు డిఓపికి ఎట్లా కమ్యూనికేట్ చేసేవారు? 4 days లో అంటే చాలా హడావిడి ఉంటుంది, ఎట్లా కమ్యూనికేట్? హడావిడి లేకుండా, ఎందుకంటే మీరే యాక్ట్ చేస్తూ కూడా. హడావిడి లేకుండా వి ప్లాన్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. ఏ షాట్ ఎప్పుడు తీయాలి, ఏ టైం తీయాలి, ప్రతిదీ పేపర్ మీద రాసుకునేవాళ్ళు. అంటే నేను ముందు రోజే డిఓపికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లొకేషన్ తీసుకెళ్ళి ఆ రోజు ఆ ప్లేస్ ఈ షాట్ తీస్తాం, ఈ ప్లేస్ ఈ షాట్ తీస్తాం, యాక్టర్ ఇలా పర్ఫామ్ చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాను. సో ఇది డబల్ వర్క్ కదా. అంటే ఇప్పుడు మీరే డైరెక్ట్ చేసుకొని, మామూలుగా మీరు డైరెక్టర్ అనుకోండి, వేరే యాక్టర్ అనుకోండి, మీరు జస్ట్ చూసి బాగాలేకపోతే 1 more అంటారు. ఇక్కడ మీరే చేస్తారు, మీరు మళ్ళీ మీరే చూసుకుంటారు. ఇది కాకుండా మళ్ళీ టైం కన్స్యూమ్ ఎక్కువ అవుతుంది. లైక్ అంటే నేను అలాగే మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఉన్నారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఫైనల్ కాల్ నేను తీసుకునేవాడిని, అండ్ నేను డిఓపికి అప్పచెప్పేసాను. లైక్ అంటే ఫ్రేమింగ్ కరెక్ట్ జరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకో. నేను ఫైనల్ కాల్ చూసి చెక్ చేసుకునేవాడిని, కానీ డిఓపి వాటి నేను రెస్పెక్ట్ ఇచ్చాను బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఫస్ట్ రాలేదు ఉన్నాడు,
ఓకే. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనుకోవచ్చు. సో ఆయనకి డైరెక్షన్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది ఆబ్వియస్లీ. డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అందుకే Yeah. అంటాం డిఓపి. ట్రూ. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మా థియేటర్ హెడ్ అయితే ఎవరైతే రాజీ అని ఉంటారు అన్న ద్వారా నాకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ అనగానే ఏదో చిన్న సినిమా అన్నట్టు కాకుండా ప్రతి డే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఎవాల్యుయేట్ ప్రతిదీ ఆ రోజు నేను అనుకున్న దానికి ఈ రోజు ఉన్నదానికి మ్యూజిక్కి ఆయన లేకపోతే ఇలా జరిగేది కాదు. యూ విల్ ఎంజాయ్ ద మ్యూజిక్ ఫర్ షూర్. 4 పాటలు ఉన్నాయి, 4 పాటలు మీరు ఫీల్ అవుతారు. లైక్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీకు ఎట్లా లైక్ ఈ మూవీలోకి ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు? అది చెప్పాను కదా, థియేటర్ మా గురువు ఎవరైతుందో తన ద్వారా నాకు పరిచయం అయ్యాడు. పోయి చెప్పగానే యాక్సెప్టెడ్. చాలా తక్కువ బడ్జెట్ చేశాడు, అంటే బయట మార్కెట్లో ఆ బడ్జెట్ కవర్ చేశాడు. మినిమం కూడా ఆ బడ్జెట్లో చేశాడు. ఓకే. 4 పాటలు ఉన్నాయి. సో 4 పాటలు లిరిక్స్ గురించి చెప్పండి, ఎంతమంది రాశారు? లిరిసిస్ట్ 2 ఉన్నారు, బట్ 3 పాటలు ఒకే అతను రాశాడు. శివశంకర్ అని నాకు యాక్టర్గా పరిచయం అయ్యాడు. థియేటర్ చేస్తుంటే యాక్టర్గా పరిచయం అయ్యాడు. ఈయన ఆల్సో రైటర్, సో ఆయనతో రాపించాను. సంజులో కూడా క్యారెక్టర్ చేశాడు. ఓకే. తను రాశాడు 3 పాటలు. ఇంకొక సాంగ్ మన దాంట్లోనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన శివ, నేను కాకుండా ఇంకో క్యారెక్టర్ శివ అని ప్లే మనోహర్ కావాలి ఆయన పేరు, ఆయన రాశాడు ఇంకో పాట. అండ్ ఇందులో హీరోయిన్ ఫీమేల్ లీడ్ వచ్చేసి లయ అని అదర్ క్యారెక్టర్ ప్లే చేసింది. షీఈస్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ. మంచి యాక్టర్, అంటే చెప్పగానే ఏ మిగతా విషయాలు ఏవడకుండా నా క్యారెక్టర్ ఏంటని అడిగి వచ్చి పర్ఫామ్ చేసింది. చాలా బాగా చేసింది. సో మీరు ఆడిషన్స్ చేశారా, లైక్ ఎట్లా హీరోయిన్ ఎలా వచ్చింది? లేదంటే షార్ట్ ఫిలింకి ఆడిషన్స్ చేసిన స్కోప్ ఉండకపోవచ్చు. సో దట్ నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను. సర్కంస్టెన్సెస్ చాలా సర్కంస్టెన్సెస్ వల్ల అవి కుదరలేదు. సో దట్ నేను తన దగ్గరికి వెళ్ళగానే తన అప్రోచ్ కూడా నాకు నచ్చింది. సో దట్ నేను క్యాచ్ చేసేసి. ఓకే. సో తను ఎట్లా పర్ఫామ్ చేస్తుంది? చాలా అంటే లైక్ నేను ఏదైతే అనుకున్నానో ద గర్ల్ విత్ నెక్స్ట్ డోర్ అని అలానే పర్ఫామ్ చేసింది. సో సంజీవ్ అంటే ఫిల్మ్ ఆస్పిరెంట్ స్టోరీ కదా? అవును. సో అంటే ఇందులో లవ్ స్టోరీ కానీ ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఇది మీ బయోపిక్ అనుకోవచ్చు? లేదు, అంటే బయోపిక్ అంటే ఎగ్జాక్ట్ వాట్ హ్యాపెండ్ అనేది పెట్టలేదు, సిచ్యువేషన్స్ పిక్ చేసుకున్నాను. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం. అంటే నేను ఇప్పుడు యాక్టర్ టర్న్ టు బై డైరెక్టర్ అన్నప్పుడు రైటింగ్ మీద కూడా గ్రిప్ రావాలంటే మన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ తీసుకుని రాయడమే బెస్ట్ అని చెప్పి. ఓకే. సో లైక్ సో మీ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. లవ్ స్టోరీ కానీ స్టోరీ కాకపోవచ్చు, కొన్ని కల్పితాలు ఉంటాయి కదా. ఓకే. సో రైటింగ్ డైరెక్టింగ్లో ఇప్పుడు మీరు యాక్ట్ చేశారు, మీరే ఈ స్క్రిప్ట్ రాశారు కూడా, డైరెక్షన్ కూడా మీరే చేయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు రైటింగ్ మీరు చేసి లైక్ డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా? ఉండొచ్చు, బట్ నాకు ఫస్ట్ నుంచి కొద్దిగా దేత్తడి ఇవన్నిట్లో చేస్తున్నప్పుడు అసోసియేట్ కానీ అసిస్టెంట్ కానీ చేస్తున్నప్పుడు ఐ లర్న్ సంథింగ్. ఓకే. సో వై వి వాంట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ అంటే ప్రజెంట్ రైటర్స్ తగ్గిపోయారు, రైటర్స్ రాసేవాళ్ళు అసలు లేరు అని అంటున్నారు. లైక్ అది నిజమా? లైక్ ఎందుకంటే ఇప్పుడు మీకు సినిమా నాలెడ్జ్ చాలా ఉంటుంది, చాలా సినిమా చూస్తుంటారు, సినిమా నేర్చుకొని ఉంటారు, ఇండస్ట్రీలో కూడా కొంచెం వర్క్ చేస్తుంటారు. సో ఎట్లా లైక్ నిజంగా రైటర్స్ లేరా? తగ్గిపోలేదు, ఉన్నారు రైటర్స్. వాళ్ళ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉన్నారు రైటర్స్. కరెక్ట్ వాళ్ళని పిక్ చేసుకుంటే క్రెడిట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ గుడ్ స్టోరీస్ చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళ మీద కొద్దిగా ఖర్చు పెడితే ఖచ్చితంగా. సో సినిమా మీద ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం రైటర్స్ మీద కూడా ఖర్చు పెట్టారు. బట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి రైటర్ కూడా తనే డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు. అంటే నా కథ అంటే అక్కడ ఏంటంటే హౌవి అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా వస్తుంది, దాన్ని ఈయన చెప్పి నాకు ఎంత అర్థమవుతుంది దాని మీద ఉంటుంది కోఆర్డినేషన్ ఇద్దరి మధ్య. అది లేకపోవడం వల్ల అంతే తప్ప అలా అనుకుంటే ప్రతి రైటర్ ఇప్పటికి డైరెక్టర్ అయిపోవచ్చు. అది కరెక్ట్. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. మెయిన్గా పూరి జగన్నాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది బాగా ఫస్ట్ నుంచి. శేఖర్ కమ్మ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. తరుణ్ భాస్కర్ గారు అంటే ఈ నేచురల్ బేస్ సినిమాస్ నాకు చాలా నస్తాయి కాబట్టి, నేను దాని మీద ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో దట్ నాకు వాళ్ళంటే కొద్దిగా రెస్పెక్ట్. ఇష్టం అంటే అందరి ఇష్టం. లైక్ అంటే వాళ్ళ వర్క్ మీరు ఫాలో అవుతారా? వాళ్ళు ఒక సీన్ ఎలా తీసారు, ఎలా రాశారు? ఎక్కువ త్రివిక్రమ్ గారి ఎలా రాశారు అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే. అంటే రైటింగ్ లో చాలా మ్యాజిక్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ రైటర్ త్రివిక్రమ్ గారు. అండ్ ఇప్పుడు మీలాగా చాలా మంది ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయాలి అనుకుంటారు అనుకోండి, వాళ్ళు బేసిక్గా కలిసే మెంటాలిటీ కాదు, సోషలైజ్ అవ్వలేవు.
బట్ వాళ్ళ దగ్గర కథలు అయితే చాలా ఉంటాయి, రాయగలరు, చెప్పగలరు. వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయాలంటే వాళ్ళు ఎలా స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ సోషల్ అదే ఎట్లా ఎలా అంటే మాట్లాడాలి. ఇప్పుడు నీ కథ నీ దగ్గర ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అరే ఆ కథ ఉందా అని అడిగారు ఒకరు. మనమే వెళ్ళి మన దగ్గర ఒక కథ ఉంది ఇలా ఉందని చెప్తేనే పరిచయాలు చేసుకొని ఈ కథ ఇలా ఉందని చెప్తేనే వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం కష్టం. అలాంటిది నేను ఏం మాట్లాడినా వచ్చి తీసుకెళ్ళాలంటే సో మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా అవతల రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో ప్రయత్నం అంతే, సక్సెస్ అయ్యేవారు. అట్లా 2-3 సార్లు రిజెక్ట్ అయిపోయినా లైక్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోవడం కానీ అట్లా ఏం జరగదా? కాన్ఫిడెన్స్ అవన్నీ ఆలోచించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ ఆలోచిస్తే అంటే ఉండాలి. బట్ వాళ్ళొక మాట అనగానే మనం రియాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం పని చేసుకుందాం అని వచ్చాం, కొట్లాటలు పెట్టుకుందాం ఉండాలి. సో పేషెన్స్ ఉండాలి అంతే. సో వాళ్ళు ఫస్ట్ సోషలైజ్ అవ్వాలని చెప్తారు. షూర్, ఖచ్చితంగా అదే ముఖ్యం. సోషలైజ్ అవ్వి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి మీద వర్క్ చేయాలి. అవును. సో ఇవన్నీ మీరు ఇండస్ట్రీకి రాకముందే వచ్చావా? ఇవి లైక్ ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసే ప్రాసెస్లో నేర్చుకున్నారా? అంటే కామెడీగా ఉంటుంది నాకు ఈ సోషలైజ్, ఈ మాట్లాడాలని నేను మా షాప్లో నేర్చుకుంటున్నాను. కూరగాయల షాప్. ఓకే. కూరగాయలు అమ్ముతూ ఉండేవాడిని. సో నాకు అక్కడే వచ్చింది నలుగురితో ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా ఉండాలి అక్కడ నేర్చుకున్నాను. సో హెల్ప్ అయింది. సార్. సో సంజీవ్ గురించి లైక్ ఇంటర్వ్యూ ఎందుకు వస్తున్నాను అంటే, సంజీవ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇన్ ద ఎండ్ ఆఫ్ జూలై రిలీజ్ అవుతుంది. ఎక్కడ ఏంటి అనేది మీకు అప్డేట్స్. పాట మాత్రం ఈ వీక్లో వస్తుంది. ఓకే. సో లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రావచ్చు. అప్డేట్ చేసాము. లైక్ అంటే వీఆర్ అప్రోచింగ్ టు మెనీ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, థియేట్రికల్ మార్కెట్ ఇప్పుడు డౌన్ ఉంది అంటున్నారు, అది అంటున్నారు. ఇప్పుడు ఓటీటీస్ కూడా చాలా పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఓటీటీస్ చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఇంట్లో ఓటీటీ అయిపోయింది. సో ఓటీటీస్ అదే థియేటర్ అయితే అవుతుంది. థియేటర్ అయితే కాదు, ఓటీటీయా యూట్యూబా అనేది విల్ గెట్ టు నో బై రిలీజింగ్ వన్ ఆన్ వన్. మనకు ఈ వారం ఒక పాట, టీజర్ పాట, అలా ఒక ప్రాపర్ షెడ్యూల్తో ఉన్నాం మేమైతే. ఓకే. ఖచ్చితంగా ఒక 1 month ఫీస్ట్ ఇచ్చిన తర్వాతనే రిలీజ్ చేస్తాం. ప్రతి వారం ఒక ఫీస్ట్ ఇచ్చిన తర్వాతనే రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. సాంగ్స్ కానీ ప్రతి వారం ఒకటి ఇస్తాం ఖచ్చితంగా. ఆ ప్రతి వారం కంప్లీట్ అయిన తర్వాతనే సినిమా రిలీజ్. ఓకే. సో సంజీవ్ గురించి లైక్ ఒక మాటలో చెప్పాలి అంటే, లైక్ ఇప్పుడు ఈ సినిమా ఒక మాటల తర్వాత చెప్తారు కానీ అసలు ఈ సినిమా జనాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో తెలియదు అనుకుంటున్నారు, మీ థియేటర్ ఇప్పుడు కూడా చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? ఒక సినిమా లవర్స్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా లవర్స్ అయితే మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే, మీరు పడుతున్న కష్టాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూడాలనుకుంటే, అసలు ఏం జరుగుతుంది అనుకుంటే చూడండి. మిగతా జనరల్ ఆడియన్స్కి నేను చెప్పాలనుకుంటుంటే, ఒక యాక్టర్ని డైరెక్టర్గా మారాను ఎందుకు అవకాశం క్రియేట్ చేసుకోవడం కోసం. ఒక ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఎలాగైనా బతకొచ్చు అనే పాయింట్ని నేను మెన్షన్ చేసిన. తప్పు చేయకపోతే ఎలాగైనా బతకొచ్చు అనే పాయింట్ నేను మెన్షన్ చేసిన. అది ఏంది అని తెలుసుకోవడం కోసమైనా చూడండి. ప్లస్ ఇప్పుడు ఒకప్పట్లో లేదు, యాక్టర్ అయిపోతే అనగానే వద్దు అనేటట్లు లేదు, సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సపోర్ట్ చేయాలి పేరెంట్స్ కానీ ఎవరు కానీ అనే పాయింట్ కూడా నేను మెన్షన్ చేశాను. దానికోసమైనా. ఫంటాస్టిక్. సో బట్ ఇక్కడ లైక్ ఈ సినిమా గురించి జరుగుతుంది జనరల్గా ఏంటంటే, ఈ సినిమా గురించి సినిమా కథల్లో చాలా మంది ఇప్పుడు కామన్ గా ఒక సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ అంటారు, నవ్వుకోవాలంటారు, షార్ట్ ఫిల్మ్ చూసినా ఇప్పుడు ఒక రొమాంటిక్ కామెడీ షార్ట్ ఫిల్మ్ ఉన్న డిమాండ్. ఇప్పుడు ఒక సినిమా స్ట్రగుల్స్ చూపిస్తామంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్లు వస్తాయి. సాధారణ జనాలు ఇది మనం రిలేట్ అవ్వని కాన్సెప్ట్ కదా, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళ కదా అంటే రిలేట్ అవుతాం, ఇది మనకి ఎందుకు అనుకోవచ్చు. సినిమా పీపుల్ వీడేంటర్ మన దరిద్రం మనకే చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ మీరు దృష్టిలో పెట్టుకున్నారా ఈ సినిమా? దృష్టిలో పెట్టుకున్నాను. మెయిన్గా మన దరిద్రాన్ని చూపించలేదు, మన దరిద్రంగా మనం తప్పుడు డిసిషన్స్ తీసుకోవద్దు అనే పాయింట్ నేను చూపించాను. తప్పుడు డిసిషన్ అంటే మన దరిద్రంలో ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే రోజు మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పాజిటివ్ మర్చిపోయాను, ఓన్లీ నెగిటివ్ గురించే మాట్లాడాలి. ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్ ఫస్ట్ పాజిటివ్ గురించి అడగలేదు, నెగిటివ్ గురించే అడిగారు. అసలు దాన్ని వదిలేసుకుంటే మిమ్మల్ని పాయింట్. సో లైక్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీ మూవీ పెంచుతుంది అసలు. అంటే లాస్ట్ వరకు నీకు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్. అంటే నేను నెగిటివ్ ఆలోచించడం మానేస్తే బాగుపడతాను, అతిగా ఆలోచించడం మానేస్తే బాగుపడతాను అనే పాయింట్. సో సంజీవ్ గురించి ఒక మాట చెప్పే ముందు, అసలు సంజీవ్ అనే టైటిల్ ఈ కథకి ఎందుకు పెట్టారు? సంజీవ్ అంటే నా లైఫ్లో ఒక సంజీవ్ ఉన్నాడు, హూ హ్యాస్ ద సేమ్ స్టోరీ ఇస్ నాట్ సేమ్. ఓకే. నేను కల్పితాలు చేసింది. ఓకే. నేను చూసాను ఒక సంజీవ్ అని ఒక బ్రదర్ ఉంది, హీ వాస్ నాట్ దేర్ నౌ,
ఆయన రిఫరెన్స్గా తీసుకొని చేశాను కథ కాబట్టి ఆయన పేరు పెట్టుకోవాలనిపించింది, ఆ క్యారెక్టర్ని పుల్ చేయాలనిపించింది. సో ఇది ఒక రకంగా ఆయన ట్రిబ్యూట్ అనుకోవచ్చు. ఆయన ఎప్పుడు మీ సినిమా చూస్తారు అనుకుంటున్నాను. సో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి సినిమా గురించి? వాళ్ళకి చెప్పే ఉంటారు? చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని రోజులు తిరుగుతున్నాడు, అట్లీస్ట్ ఇది అయితే ఏదో అవుతాడు అనుకుంటున్నాడు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అట్లీస్ట్ ఇది అయితేనన్నా ఇంకో దారిలో పడతాడేమో, ఎలా అయినా సరే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఈ మెచ్యూరిటీ అనేది ఒకటి ఉంది కదా అనే పాయింట్లో వాళ్ళు ధైర్యంగా అవుతున్నారు. సో ఫైనల్గా వెరీ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. బట్ సంజయ్ గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? అంటే మీ ఇన్నేళ్ల కష్టాన్ని ఒక మాటలో చెప్పమంటే కష్టం నాకు తెలుసు, బట్ ఒక మాటలో ఏం చెప్తారు? ఒక వండర్ఫుల్ కాస్ట్లీ లెసన్ ప్లస్ ఎక్స్పీరియన్స్, ఎమోషనల్ రైడ్ ఫర్ మీ. అంటే నాకు చాలా ఎమోషన్స్ గ్యాదర్ చేసుకున్నా సినిమాలో కంటే. సినిమా బయట నేను చాలా నేర్చుకున్నా, చాలా అంటే ఫస్ట్ టైం చేసిన కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ బ్రో, ఆల్ ద బెస్ట్. లైక్ మాకు సినిమా గురించి మాకు తెలియదు, బట్ సినిమా ప్రయాణం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో సినిమా చూడడానికి మేము వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా సంజీవ్ అనే సినిమా గురించి కంప్లీట్ తెలిసి ఉంటుంది, వాళ్ళు మూవీ చూస్తారు. జూలై ఎండింగ్ లో సినిమా రిలీజ్ అవుతుంది గైస్. అది ఎక్కడో డైరెక్ట్ అప్డేట్స్ ఇస్తారు ఇంకొన్ని రోజుల్లో. సాంగ్స్ కూడా ఈ వీక్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇంకా చాలా అప్డేట్స్ కూడా బయటకు రాబోతాయి. జూలై ఎండింగ్ మనందరం ఫిల్మ్ చూసి సపోర్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.